ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో బైన్సా డాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామంలో డాక్టర్ బృందం మరియు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలు పాల్గొనడం జరిగింది. హెల్తీగా ఉండాలి, ఏ వ్యాధి కూడా రావద్దు. వ్యాధి రాకముందు మనకు సిమ్టమ్స్ ముందే ఏర్పడతాయి. జ్వరం వస్తుంది అంటే మన కాలు చేతులు ముందు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు డాక్టర్ చక్రధర్ గారు చెప్పారు, మనం తినేటి ఆహారం, తాగేటి నీళ్లు, ఇప్పుడు సీజన్లో వచ్చే ఈగలు దోమలు ఇవి మనం ప్రికాషన్ తీసుకుంటే మనకు ఎటువంటి వ్యాధి రాదు. నీళ్ళ గురించి చక్కగా చెప్పారు. మినరల్ వాటర్ ప్లాంట్ లేకున్నా కూడా మన ఇంట్లో ఉన్న నీళ్లు ఉడకబెట్టి ఆ నీళ్ళు తాగితే మినరల్ వాటర్ లాగానే ఉంటాయి. ఈగల గురించి కానీ దోమల గురించి కానీ మనం ప్రికాషన్ తీసుకుంటే మనకు ఏ వ్యాధి కూడా రాదు. అదేవిధంగా ఈరోజు కల్తీ ఆహారం భాజీపాల కానీ మనం పెస్టిసైడ్ వాడితే ఇట్లా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఒక వంకాయ ఉంది, మార్కెట్లో వంకాయ తీసుకోవాలంటే దానికి చాలా పెద్ద వ్యాధి ఉన్న పెస్టిసైడ్స్ వాడుతారు. ఏదైతే మన దానికి మన బీమారీ వస్తుంది, ఆ బీమారీ కన్నా ఎక్కువ మనకు కూడా బీమారీ వస్తుంది. దానికోసం మన ఇల్లు ముంగట ఒక 4 చెట్లు వంకాయలు పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, వ్యాధి లేకుండా ఉంటాం, పెస్టిసైడ్ లేకుండా కూడా మన వంకాయ తినచ్చు, టమాటా తినచ్చు, గోబీ తినచ్చు. దానికోసం మనం కల్తీ ఆహారం గురించి, కల్తీ పెస్టిసైడ్ ఏదైతే ఉంటుంది దానికి ప్రొటెక్షన్ చేస్తూ మనం పండించిననే